నిరుపేదలంటేనే పగబట్టినట్టుగా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో చిరు వ్యాపారులపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఫుట్పాత్పై ఉన్న షాపులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చిరు వ్యాపారులపై విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ షాపులను కూలగొట్టారు. కనీసం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా దౌర్జన్య కాండ కొనసాగింది. దీంతో చిరు వ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంత జులుం ఎందుకని వాపోయారు. బడాబాబులకు వంతపాడే కాంగ్రెస్ పాలకులు తమ పొట్ట కొట్టడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ పాలనలో నిరుపేదలపై ఇలాంటి దౌర్జన్యం లేదని వ్యాపారులు గుర్తు చేసుకున్నారు. మళ్లీ కేసీఆరే రావాలని జనం నినదించారు. బీఆర్ఎస్తోనే తెలంగాణలోని నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తేల్చి చెప్పారు. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా. 10,000 రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసిన ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా. నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను. ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం అయినా సామాన్ తీసుకోండి. నా సామాన్ విలువ కట్టి దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. ఎక్కడాడు ముంచేస్తాడు, న్యాయంగా ముంచేస్తాడు. న్యాయంగా ముంచేస్తాడు అంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచాడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు. నా కడుపు కోత ఇంత ఉంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు నాకు వెనకాల? ఇప్పుడు ఈ బాధ ఇదంతా ఎవరు తీయాలి? ఎవరు ఇప్పుడు ఇంత అన్ని ఇరిగిపోయినాయి. నా సామాన్లు తీసుకునే దాకా నాకు టైం ఎందుకు వెళ్ళాడు? 5 నిమిషాలు టైం ఇంటి సార్ చదువుకుంటా. 5 నిమిషాలు టైం ఇంటి అంటే వెళ్ళాడు. నా సామాన్లు వెళ్ళిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడో బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి రాత్రి రేపటికాలు చూపించాలి. లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటా పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుందా? హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండని చెప్తా. హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. నిరుపేదలంటేనే పగబట్టినట్టుగా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో చిరు వ్యాపారులపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏం జరిగింది ఉదయ్? నిరుపేదల పొట్ట కొడుతుందని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల కూడా ఇండ్లను కూడా కూలగొడుతున్న పరిస్థితి మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. తాజాగా కేబిహెచ్పి కాలనీలోని ఫుట్పాత్ పై షాపులను కూడా తొలగించిన పరిస్థితి మనం ఉదయం చూసాము. జిహెచ్ఎంసీ అటు ట్రాఫిక్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో కూడా గోకుల్ ఫ్లాట్స్ చౌరస్తా నుండి నెక్లెస్ మాల్ వరకు కూడా దాదాపు ఫుట్పాత్ లపై ఏదేది ఉన్నాయో అవన్నీ కూడా తొలగించారు. టెంపుల్ బస్ స్టాప్ నుండి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్పాత్ లపై ఉన్న అక్రమాలను తొలగించారు జిహెచ్ఎంసీ సిబ్బంది. ఇందుకు సంబంధించిన అక్కడ నివసిస్తున్న ఎన్నో ఇండ్ల నుంచి నివసిస్తున్న అక్కడ ఫుట్పాత్ పై నివసిస్తున్న వాసులంతా కూడా ఇదేంటని కూడా అటు అధికారులను కూడా ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మహిళలకు ఏదో చేస్తుంది అనుకుంటే ఇలాంటి అన్యాయం చేస్తుందని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సైతం మేము కొత్త మార్పు వస్తుంది అనుకుంటే మా జీవితాల్లో ఇలాంటి మార్పులు వస్తాయని చెప్పేసి మేము కలలో కూడా ఊహించలేదు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఏ ప్రభుత్వానికి లేని ఇబ్బంది ఈ ప్రభుత్వానికి వచ్చిందని చెప్పేసి అటు మహిళలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు మేము అది చేస్తాం ఇది చేస్తామన్న ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఏంటని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. 2,500 ఎక్కడ, అటు 2,500 ఎక్కడ, గ్యాస్ ఎక్కడ అని చెప్పేసి అటు మహిళలు కూడా చెప్తున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్త పనులు కూడా చేస్తున్న ఈ ప్రభుత్వం ఇలాంటి మా పేదలపై ఎందుకు కోరుతున్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామాన్లు కూడా తీసుకునే సమయం కూడా ఇవ్వని అధికారులు ఇదేంది చూడమని చెప్పేసి అధికారులను నిలదీస్తున్నా కూడా అధికారులు ఒక్క మాట కూడా పలకకుండా కూడా తమ పని తాము చేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అహంకార ధోరణితోనే అధికారులు మా ఆస్తులను నష్టం చేస్తున్నారు, మా పిల్లలను కూడా రోడ్లపైకి వీడుతున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి బతకాలని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు మహిళలకు ఏదో చేస్తారు, ఉచిత బస్సు చేసిరు, లేకపోతే 2500 చేస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా చేయలేని ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఈ ఇళ్లను కూల్చి పేదల బతుకులను ఎందుకు రోడ్డుని ఈడుస్తుందని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే నా ప్రభుత్వ పనులు అని చెప్పేసి ఆ మహిళలు కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. గతంలో మాకు బాగా ఉండే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే, కానీ మీరు ఏదో చేశారని చెప్పేసి మిమ్మల్ని తీసుకొస్తే మీరు మమ్మల్ని రోడ్డుపై ఈడుస్తారని చెప్పేసి మేము కలలో కూడా ఊహించలేదు అని చెప్పేసి మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండేది, అనవసరంగా మేము కేసీఆర్ని ఓడించుకున్నాం, కేసీఆర్ ని కాదని చెప్పేసి ఈయన వ్యతిరేకిస్తుంటే ఈయన మా పొట్టలను బజార్కి ఈడుస్తున్నారు, కేసీఆర్ గా అనిపిస్తే మాత్రం ఆయన కాలు పెట్టుకొని మేము ఒకసారి వేడుకుంటాం, మళ్ళీ మీరే రావాలని చెప్పేసి వేడుకుంటామని చెప్పేసి వారు గత ప్రభుత్వాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్న తీరును మనం చూస్తా ఉన్నాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, ఇదేనా ప్రజలను రోడ్డు కేటడమే నా ప్రజాపాలన అని చెప్పేసి ఆ మహిళ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, కానీ ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఆ మహిళలు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదేనా మమ్మల్ని రోడ్డుకి ఇచ్చడం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.